ఆ నేతలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్. కొత్త కేబినెట్లోకి వచ్చిన మంత్రులకు శాఖల కేటాయింపై కసరత్తు చేపట్టిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ పునఃవ్యవస్థీకరణ సందర్భంగా కొంతమంది నేతలు అలక వహించడం, అధిష్టానాన్ని ధిక్కరించినట్టు మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నిన్న జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేబినెట్ లో చోటు లభించలేదని, కొందరు చోటు కోల్పోయామని, ఇంకొందరు నిన్న శృతిమించి ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. ఏదైనా ఉంటే నేరుగా నాతో చెప్పుకోవాలి, కానీ ఇలా ఈ విధంగా వివరించడం సరికాదు. మంత్రివర్గంలో అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత కల్పించాం, అంతకన్నా ఎక్కువ ఇంకేం చేయగలం? మనందరి ముందున్న ఏకైక లక్ష్యం 2019 ఎన్నికల్లో గెలవడం, అంతేకాని అసంతృప్తితో మరొకరికి మేలు కలిగేలా చేయడం కాదని చంద్రబాబు నేతల్ని మందలించినట్టు సమాచారం. కేబినెట్లోంచి తొలగించిన వారిలో ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడిన బోండా ఉమ, ధూళిపాల నరేంద్ర వంటి నేతలు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి తనకు మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. బహుశా ఇటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు సీరియస్ అయ్యుంటారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. For more videos, please subscribe our channel.